నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రేమల్లో ఎన్నో లోపాలు, స్వార్థము, స్వలాభము ఇలాంటివి ఎన్నో ఏలుబడి చేస్తున్నాయి గనుక ఒక మనుషుడు తన వలె తన తోటి వారిని ప్రేమించలేకపోతూ ఉన్నాడు. ఈ విషయంలో మనము ఓడిపోయినటువంటి వ్యక్తులంగా ఉన్నాం. అయితే మనలను పుట్టించినటువంటి దేవుడు, సృజించినటువంటి దేవుడు, ఆయన అట్టి ప్రేమల్లో మనం ఉండటం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ కారణం చేత మనము దేవుని ప్రేమలో ఉండాలి అని ప్రభువారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. అయితే ఆయన ప్రేమలో మనం ఉండాలి అని అంటే శరీరధారి లోకంలో ఉన్నటువంటి కాలమందు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రేమను మనకు చూపించటను బట్టియే ఆయన అవమానించిన మౌనంగా ఉన్నారు. పరిశుద్ధుడై ఉండి కూడా అనేకుల చేత ఆయన దూషించబడ్డారు, ద్వేషించబడ్డారు. అయినను ఆయన తండ్రి ప్రేమను బట్టి సమాజంలో శిక్షించుట కొరకు కాక రక్షించుట కొరకే ఆయన తన కార్యాలను చేసినటువంటి విషయాలను మనం చూడగలం. ఈ సంగతులన్నిటిని గురించి ప్రభువారు అంటున్నారు కదా, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. మీ ఎడల నేను చూపు ప్రేమ అది దేవుని ఆజ్ఞలను నేను గైకొనటం ద్వారా తండ్రి ప్రేమను చూపగలుగుతున్నానని చెప్తూ, అదే రీతిగా మీరు కూడా నా ఆజ్ఞలను అనగా నేను మీకు బోధించినటువంటి సంగతులను మీరు విని వాటి చొప్పున చేసేవారిగా ఉంటే మీరు కూడా నా ప్రేమ యందు నిలిచి ఉంటారు అని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన వ్యక్తిగతమైన మనసును అనుసరించినటువంటి ప్రేమ అది స్వార్థపూరితమైనదిగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అందరినీ ఒకే రీతిగా ఒకే మనసుతో ప్రేమించేటటువంటి ఆశను, ఆలోచనలను మనలో పుట్టిస్తుంది. అయితే ఈ ప్రేమలో మనం ఉండాలి అని అంటే నిశ్చయముగా దేవుని మాట చొప్పున చేసేవారంగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23-24 వచనాల్లో యేసు ప్రభువారు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. నిజమే, ప్రభు ప్రేమను మనం పొందాలంటే, ప్రభువారు మనలో నివాసం చేయాలి అని అంటే మనము ఆయన మాటలను గైకొనేటటువంటి వారంగా ఉండాలి. అలా చేయటను బట్టే ఎందరో తమ జీవితంలో వారు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని అనుభవించినటువంటి భక్తులై నేటి ఈ మన కాలానికి వారు గొప్ప సాక్షులుగా ఉన్నటువంటి విషయాలను మనం చూడగలం. ఆదికాండము 37వ అధ్యాయంలో దేవునిని ప్రేమించిన యోసేపును మనం చూస్తాం. అందుకని అతడు చెడుతనానికి దూరంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి తన అన్నలు తమ యొక్క చెడుతనాన్ని తమ తండ్రికి యోసేపు తెలియజేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన చేత యోసేపు మీద వారు కపట ప్రేమ చూపిస్తూ అతనిని హృదయంలో ద్వేషిస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో అతనిని చంపివేయాలన్న ఆలోచనతో గుంటలో పడవేశారు. తండ్రి తలంచాడు తన అన్నలు తన చిన్న కుమారుని ప్రేమిస్తున్నారని. కానీ వారిలో ఉన్నటువంటి ఆ కపటపు ప్రేమ చేత వారు యోసేపుకు నష్టం కలుగు చేయాలని చూశారు. కానీ తండ్రిని అనగా దేవుని ప్రేమించే వ్యక్తిగా తన అన్నలు తనకు హాని చేస్తున్న వారికి కీడు చేయక వారి ఎడలను ప్రేమ కనుపరిచిన వ్యక్తిగా ఉన్న కారణం దేవుడు ఆ దినాన యోసేపును రక్షించారు. అంత మాత్రమే కాక తన ముందున్నటువంటి జీవిత యాత్రలో తాను ఎదుర్కొన్నటువంటి అనేక విపత్కర పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు ప్రేమలో నిలిచి ఉన్నటువంటి కారణం అతడు ఐగుప్తు దేశానికి ఉన్నతమైన అధికారిగా మార్చబడటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనము దేవుని ప్రేమలో నిలిచి ఉంటే నిశ్చయంగా ప్రభువారు మనలో ఉంటారు. మనం ఊహించని ఆశ్చర్యకరమైన మార్గాల్లో ఆయన మనల్ని నడిపిస్తారు.
ఇట్టి కృపకు నా ప్రియులకు మీరు అందరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీ వందనాలు. మా ఇళ్ళలో మీరు చూపిన మీ ప్రేమకై స్తోత్రాలు. మీ ప్రేమ యందు నిలిచి ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించే ప్రతి మేలులు మేము పొంది నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎందరైతే తమ జీవితంలో పొంది ఉన్నారో వారు ముందున్నటువంటి జీవిత కాలం అంతా కృపాక్షేమములు దయచేయండి. మేలు కలుగు చేసి సమస్త కీడులను తొలగించి నీ దీవెన ఆశీర్వాదం మా ప్రియులకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడ నడిపించును గాక. ఆమేన్.